చట్టానికి ఆమోదం తెలిపే చేతులే హత్యలకు పురిగొల్పుతున్నాయా? చట్టాలను గౌరవించాల్సిన నాయకులే దాడులను ప్రోత్సహిస్తున్నారా? ఉత్తరాంధ్రలో ఎన్నడూ లేని విష సంస్కృతికి బీజం వేస్తున్నారా? హైకోర్టు తీర్పులను సైతం తుంగలో తొక్కి నిర్మాణాలను చేపట్టడం సబబేనా అని ప్రశ్నించిన పాపానికి వైఎస్ఆర్సీపీ నేతలను హతమార్చే ప్రయత్నం జరగటం ఉత్తరాంధ్రను విస్మయానికి గురిచేస్తోంది. నర్సీపట్నంలో ప్రభుత్వానికి చెందిన పెద్ద చెరువులో నిబంధనలకు విరుద్ధంగా సృష్టి క్షేత్ర నిర్మాణం చేపట్టారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. పెద్ద చెరువులో సృష్టి క్షేత్రం నిర్మాణం వలన చెరువు గర్భం తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆక్రమణల కారణంగా 130 ఎకరాల ప్రభుత్వ చెరువు ఇప్పటికే 90 ఎకరాలకు చేరుకుందని, మళ్లీ ఇప్పుడు సృష్టి క్షేత్రం నిర్మాణం వలన మరో 10 ఎకరాల భూమి తగ్గిపోయి చెరువు మరింతగా కుదించుకుపోతుందని అన్నదాతలు చెబుతున్నారు. ఈ చెరువులో నిర్మాణానికి సంబంధించి కనీసం స్థానిక రైతులతో సంప్రదించలేదు స్పీకర్ అయ్యన్న. తన కొడుకుని రాజకీయంగా ప్రమోట్ చేయడం కోసం ఏకపక్షంగా సృష్టి క్షేత్ర నిర్మాణం చేపట్టారు. దీంతో స్థానిక రైతులు మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ ను కలిసి తమ ఆవేదన తెలియజేశారు. ఈ నేపథ్యంలో చెరువును నమ్ముకున్న రైతులకు మేలు చెయ్యాలి అని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఉమాశంకర్ గణేష్. ఫలితంగా సృష్టి క్షేత్రం నిర్మాణంపై స్టే విధించింది హైకోర్టు. చెరువులో ఎటువంటి నిర్మాణాలు జరపవద్దు అని ఆదేశించింది. అయినా సరే హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా స్పీకర్ అయ్యన్న ప్రభుత్వ చెరువులో నిర్మాణాలు జరుపుతున్నారు. నిర్మాణ పనులను ఉమాశంకర్ గణేష్ పరిశీలించారు. కోర్టులో కేసు ఉండగా ఏ విధంగా పనులు చేపడతారు అని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ సభ్యులు, మర్డర్ కేసులో ఉన్న గూండాలు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత ఉమాశంకర్ పై దాడికి తెగబడ్డారు. ఆయన్ను అంతమొందించేందుకు ప్రయత్నించారు. ఆయన కారును ధ్వంసం చేశారు. దాడిని అడ్డుకున్న పిఏను చావబాదారు. దీని మీద మేము వెంటనే కోర్టుకు వెళ్తున్నాము ఆల్రెడీ. మరి నిన్నైతే ఎంతమంది అంటే గూండాలందరూ కూడా రౌడీ షూటర్లు అందరూ కూడా రావడం జరిగింది. అదే మా కారు అద్దాలు కూడా పరగొట్టడం జరిగింది. మరి మా మీద హత్య ప్రయత్నానికి కూడా అటెంప్ట్ చేయడం జరిగింది. అది అంటే రేపు రాబోయేలో ఒకటే చెప్తున్నా, ఈరోజు అయిన పద్ధతికి అధికారం ఉంది కదా చెప్పి రెచ్చిపోతే మాత్రం రేపు 3 సంవత్సరాల తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా వడ్డీతో సహా ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియపడుతుంది. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ పై జరిగిన హత్యాయత్నాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అయ్యన్న పాత్రుడు తీరును తప్పుపట్టారు. ఉన్నతమైన స్థానంలో ఉన్న అయ్యన్న రౌడీ రాజ్యాన్ని నడుపుతూ ఉన్నారని మండిపడ్డారు. ఇటువంటి హత్యాయత్నాలు గతంలో ఎన్నడూ నర్సీపట్నంలో జరగలేదు అన్నారు. ఉమాశంకర్ గణేష్ కు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్, గణేష్ పై హత్యాయత్నానికి ప్రోత్సహించిన అయ్యన్న పాత్రుడు, ఆయన పంపించిన గూండాలపై వెంటనే కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే కళ్లు తెరిచి 48 గంటల్లో కేసు నమోదు చేసి దాడి చేసిన గూండాలను, వారి వెనుక ఉన్న నేతలను అరెస్టు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము అని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరించారు. 48 అవర్స్ టైం ఇస్తాం. వాళ్ళు యాక్షన్ తీసుకొని సరైనటువంటి సెక్షన్స్ పెట్టి కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్ చేస్తే అంతా సవ్యంగా ఉంటుంది. ఒకవేళ లేదని చెప్పి, లేదా పైనుంచి ఒత్తిడి ఉందని, లేకపోతే మేము చూసి చూడనట్టు ఊరుకుంటామంటే మాత్రం పరిస్థితులు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దన్నటువంటిది ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. అధికారం చేతిలో ఉంది అని రెడ్ బుక్ అరాచకాలకు పాల్పడుతూ టీడీపీ నేతలు అత్యంత పాశవికంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా చంపేయాలి అని చూస్తూ ఉన్నారని, ఇంతకంటే అరాచక పాలన మరొకటి ఉంటుందా అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.